దేశీయుల రాజధాని అంటూ సాక్షి టీవీలో చేసిన వ్యాఖ్యలతో సర్వత్రా ఆగ్రహావేశాలు వెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా మహిళా లోకం భగ్గుమంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాల ఎదుట అతివలు ఉధృతంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఏకంగా వైఎస్ భారతి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ చెప్పులు చీపుళ్లు చాటలు చూపుతూ సాక్షి పత్రికలను దగ్ధం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో జర్నలిస్టు కృష్ణరాజుతో పాటు కొమ్మినేని శ్రీనివాసరావు ఈ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదులు అందగా వారిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీ సోషల్ మీడియా మొత్తం వ్యవహారాన్ని వైసీపీపై రాజకీయ కక్షగా చిత్రీకరిస్తూ సాక్షి మీడియా దుష్ప్రచారానికి పాల్పడుతోందని విమర్శలు గుప్పిస్తోంది. మరోవైపు మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా తెలుగు మహిళలు ఏలూరు సాక్షి కార్యాలయం వద్ద ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ సాక్షి మీడియా కార్యాలయంలో ఫర్నిచర్ కు నిప్పంటించారనే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ ని పుట్టించింది. తెలుగు మహిళలు టీడీపీ కార్యకర్తలే ఆఫీస్ కు నిప్పు పెట్టారంటూ సోషల్ మీడియాలో వైసీపీ మూక దుష్ప్రచారానికి తెరలేపింది. అయితే ఈ ఘటన వెనుక మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ కుట్ర ఉందని, రాజధాని అమరావతి మహిళలపై సాక్షి టీవీలో ప్రసారమైన అసభ్యకర వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కొత్త డ్రామాకు తెరలేపారంటూ టీడీపీ జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. 2 నెలల క్రితం తాడేపల్లి ప్యాలెస్ ముందు ఉన్న గార్డెన్ తానే తగలబెట్టుకుని సీఎం చంద్రబాబు మీద తోసేసినట్లుగా సరిగ్గా అదే రీతిలో నేడు ఏలూరులో సాక్షి కార్యాలయంలో వారే పెట్రోల్ పోసి నిప్పంటించుకుని పక్కాగా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ లో గార్డెన్ తగలబడిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు ఇవ్వమని అడిగినా వారు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏలూరు సాక్షి కార్యాలయం ఫర్నిచర్ దహనం ఘటనపై ఏలూరు 3 టౌన్ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఏలూరులోని తమ సాక్షి కార్యాలయానికి తామే నిప్పు పెట్టుకుని కుతంత్రాలకు జగన్ కుట్రకు తెరలేపారని రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ విజ్ఞులైన రాష్ట్ర ప్రజల ముందు జగన్ కుప్పిగంతులు కుతంత్రాలు చల్లవంటూ టీడీపీ నాయకులు వైసీపీ కుట్రలను తిప్పికొట్టే పనిలో ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వైసీపీ జగన్ అరాచకాలపై నెటిజన్లు ఓ రేంజ్లో పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా చీప్ పాలిటిక్స్ మానేసి ప్రజలకు మంచి చేసి జనాన్ని నీ వైపు తిప్పుకునే ఆలోచనలు చేయాలంటూ హితవు పలుకుతున్నారు.